చదువుకోరా అని పంపిస్తే బాగుపడమని పంపిస్తే చదువుకోవడం లేదు సరికదా. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. తన జీవితాన్ని తాను నాశనం చేసుకోవడం కాదు, తల్లిదండ్రుల జీవితాన్ని కూడా నాశనం చేసిన ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నంద్యాల జిల్లా వెలుగోడు మండలంలో దారుణం జరిగింది. అవును, అబ్దుల్లాపురంలో విషాదం నెలకొంది. కొడుకు చేసిన 2,40,00,000 అప్పు తీర్చలేక ఆ తల్లిదండ్రులు బలవన్ మరణానికి పాల్పడిన ఘటనకు సంబంధించి ఇప్పుడు ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మహేశ్వర్ రెడ్డి ప్రశాంతులకు ఒక్కడే ఒక్క కొడుకు. అతడిగా పేరు నిఖిల్ రెడ్డి. డిగ్రీ చదువు కోసం కొడుకుని బెంగళూరుకి పంపించారు పేరెంట్స్. ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసయ్యాడు నిఖిల్ రెడ్డి. ఆన్లైన్ బెట్టింగ్లో భారీగా డబ్బులు పోగొట్టుకున్నాడు నిఖిల్. దాదాపుగా 2,40,00,000 అప్పులు చేశాడు నిఖిల్. అయితే ఆ అప్పులు తీర్చే బాధ్యత తల్లిదండ్రుల మీద పడినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 10 ఎకరాల భూమి, ఇల్లు కళ్ళం అమ్మేశారు. అయినా ఆ అప్పులు తీరలేదు. మరో 3 ఎకరాలు అమ్మేందుకు తల్లిదండ్రులు రెడీ అయ్యారు, సిద్ధమయ్యారు. కానీ తక్కువ ధర ఇస్తామనడంతో కలత చెందింది కలత చెందారు ఆ దంపతులు. దీంతోనే పొలంలోని పురుగుల మందు తాగి బలవన్ మరణానికి పాల్పడ్డారు ఆ పేరెంట్స్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ మీరు విజువల్స్లో చూడొచ్చు, పోలీసులు అక్కడే ఉన్నారు. ఆ తల్లిదండ్రులు ఆత్మహత్యకు, అవును, బలవన్ మరణానికి పాల్పడ్డ ప్రదేశంలోనే ఉన్నారు. అయితే ఈ మరణానికి కేవలం అప్పుల బాధ మాత్రమే కారణమా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. నంద్యాల జిల్లా వెలుగోడు మండలం అబ్దుల్లాపురంలో విషాదం నెలకొంది. కొడుకు చేసిన 2,40,00,000 అప్పు తీర్చలేక తల్లిదండ్రులు బలవన్ మరణానికి పాల్పడ్డారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హుస్సేన్ సిద్ధంగా ఉన్నారు. హుస్సేన్, అసలు ఇంతకీ ఏం జరిగింది? ఎన్ని రోజులుగా విషయం జరుగుతూ ఉంది? ముఖ్యంగా నిఖిల్ విషయం తల్లిదండ్రులకు ఎప్పుడు తెలిసింది? ఎన్ని రోజుల ప్రయత్నాలు జరిగాయి? అసలు ఇంతకీ ఏం జరిగింది? సచిన్, నంద్యాల జిల్లా వెలుగోడు మండలం అబ్దుల్లాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిఖిల్ అంటే కొడుకు చేతికి వస్తే తన యొక్క కష్టాలు తీరుతాయి, ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ఒక్కగానొక్క కొడుకు మీద ఈరోజు తను చేసినటువంటి ఘనకార్యానికి 2 దంపతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ప్రశాంతి అదేవిధంగా మహేశ్వర్ రెడ్డి ఇద్దరు కూడా ఒకడే కొడుకు నిఖిల్ రెడ్డి. ఇతను డిగ్రీ చదివేందుకు బెంగళూరు పంపించారు. అక్కడే డిస్కంటిన్యూ చేసి కనీసం తల్లిదండ్రులను మోసం చేస్తూ నేను డిస్కంటిన్యూ చేశాను, చదువుకోవడం లేదు అనే కనీసం నిజాలు చెప్పకుండా ఆన్లైన్ బెట్టింగ్ కి బానిస అయినటువంటి నిఖిల్ మరి కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అవసరం ఉన్న ప్రతిసారి కూడా తల్లిదండ్రులకు ఫోన్ చేసి నేను ఆ ఫీజులు కట్టాలి, ఈ ఫీజులు కట్టాలి, ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ కోసం నేను హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్ళేసే అవసరం ఉంది, విదేశాలకు కూడా నాకు వెళ్ళేటువంటి అవకాశం వచ్చిందని చెప్పి తప్పుడు మాటలు చెప్తూ మోసం చేస్తూ తల్లిదండ్రులను మోసం చేసినటువంటి వ్యక్తి నిఖిల్ రెడ్డి. అయితే కొడుకు చేసినటువంటి ఘనకార్యాన్ని చూసి ఆ తల్లిదండ్రులు కలవర చెందారు, ఆందోళన చెందారు. సరే, అప్పు తీర్చైనా సరే ఎలాగైనా సరే బయటపడదామనేసి ఆలోచించి వారికి ఉన్నటువంటి 10 ఎకరాలతో పాటు ఇల్లు కళ్ళం అన్ని అమ్మేసినా కూడా ఇంకా 2,40,00,000 అప్పు ఉండడంతో ఒకసారిగా ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. మరో 3 ఎకరాలు. ఇక్కడ ఒక డౌట్ వస్తూ ఉంటుంది. అంటే బెట్టింగ్ యాప్లకు సంబంధించి అయినా ఒక్కసారిగానే ఈ 2,40,00,000 అప్పులు చూపించాడా, లేకపోతే కొంత మొత్తంగా ఈ విషయం వాళ్ళ విషయానికి వచ్చిందా? ఇదంతా ఎప్పుడు జరిగింది? సచిన్, ఈ గత 3-4 ఏళ్ల నుంచి కొంత అంటే ప్రతి ఏటా ప్రతి సీజన్ లో మనకు మామూలుగా ఎగ్జామ్స్ అన్ని జరుగుతాయంటే సెమిస్టర్స్ ప్రకారం జరుగుతాయి. 3 నెలలకు ఒకసారి జరిగేటువంటి సెమిస్టర్ ఫీజెస్ కట్టాలని, లేకపోతే ఎగ్జామినేషన్ ఫీజులు కట్టాలని, కాలేజ్ ఫీజు కట్టాలని, లేకపోతే అక్కడ ఉండడానికి మెయింటెనెన్స్ సంబంధించినటువంటి హాస్టల్ ఫీజులు, లేకపోతే రూమ్ రెంట్, ఇట్లా దీంతో పాటు అతను అనుకున్న దానికంటే ఎక్కువగా వసూలు తన తల్లిదండ్రులను మోసం చేసి తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున కూడా డబ్బులు వసూలు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే తను కన్న కొడుకు అక్కడ చదువుతూ ఉన్నాడు, తన కష్టాలు తీరుతాయి, తన గొప్ప ప్రయోజకుడైతాడు, తన ప్రయోజకుడైతే మా భవిష్యత్తు బాగుపడుతుంది, జీవితంలో కూడా సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఒక్కగానొక్క కొడుకు అల్లారముద్దుగా పెంచుకున్నాం, అడిగిందల్లా ఇచ్చి ఎలాగైనా సరే తన చదువు పూర్తి చేసుకుంటే ఒక ప్రయోజకుడైతాడు, తమ జీవితాలు మారిపోతాయి అనుకున్నటువంటి ఆ దంపతులకు మాత్రం ఈరోజు విగత జీవిగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. పురుగుల మందులు దాగి చేసినటువంటి అప్పులు చెల్లించలేక ఒకవైపు పంట పొలాలు పండించేందుకు చేసినటువంటి అప్పు, మరోవైపు కొడుకు మోసం చేసి ఆన్లైన్ లో బెట్టింగ్ ఆడి చేసినటువంటి అప్పుతో ఒక్కసారిగా
తనువు చాలించేటువంటి పరిస్థితి వచ్చింది. గత 3-4 రోజుల నుంచి కూడా బంధువుల ఇంట్లో ఉంటున్నారు. ఊర్లో ఉండేటువంటి పరిస్థితి లేదు. వచ్చేటువంటి అక్కడ గ్రామానికి వెళ్ళాలంటే కూడా అప్పుల వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర గొడవ చేయడం, లేకపోతే మాట్లాడడం, దబాయించడం ఇవన్నీ చేస్తూ ఉంటే అవన్నీ భరించలేక తమ అత్తారింటి దగ్గరికి వెళ్ళి మహేశ్వర్ రెడ్డి అదేవిధంగా ప్రశాంతులు ఇంటి దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో తన పక్కనే ఒక కొట్టం ఉంది. ఆ కొట్టంలోనే తలదాచుకుంటున్నారు గత 3 రోజులుగా. కనీసం ముభావంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎలాగైనా సరే ఈ ఉన్నటువంటి 3 ఎకరాలు అమ్మైనా సరే అప్పు కడదామంటే ఎకరా 30 ఇటువంటి సందర్భాల్లో సాధారణంగా చూస్తూ ఉంటాం, బంధువులతో ఇటువంటి ఇష్యూస్ ని షేర్ చేసుకుంటూ ఉంటే కనుక వాళ్ళ నుంచి సాయం లేకపోతే వాళ్ళతో మాట్లాడినప్పుడు కాస్త రిలీఫ్ ఉంటూ ఉంటుంది. ఈ విషయాన్ని బంధువులతో పంచుకునే ప్రయత్నం చేశారా, లేకపోతే వాళ్ళలో వాళ్లే మదన పడేవాళ్ళ? బంధువులతో చెప్పుకోవాలని చూసినా కూడా సుమారు 2,40,00,000 రూపాయలు అంటే సాధారణమైనటువంటి అప్పు కాదు. ఎందుకంటే ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబము ఉన్నటువంటి ఆ 10 ఎకరాలు ఈ 13 ఎకరాలు మొత్తం కలిపి అమ్మినా సరే ₹1,00,00,000 కూడా రానటువంటి పరిస్థితి ఉన్నటువంటిది. ఈ దీంట్లో కూడా కనీసం 30 లక్షలు 40 లక్షలు అడిగేటువంటి ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఈ 10 ఎకరాలు అమ్మిన 2,40,00,000 అప్పు చెల్లించలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు మిగిలిన 3 ఎకరాలు అమ్ముదామంటే కూడా అప్పు వీళ్ళ బాధలు తెలిసి వీళ్ళు అప్పులు ఉన్నారని తెలిసి వీళ్ళ అవసరాన్ని క్యాష్ చేసుకునేటువంటి సమాజంలో మనం బతుకుతా ఉన్నాము. కొంతమంది లక్షల రూపాయలు 30-40 లక్షల రూపాయలకి భూమిని కూడా 20 లక్షలకి 10 లక్షలకి 15 లక్షలకి వాళ్ళ అవసరాన్ని అవకాశంగా తీసుకొని అడిగేటువంటి పరిస్థితుల్లో ఈ 3 ఎకరాలు అమ్మిన మరి తిరిగి మనం పూర్తి అప్పు చెల్లించలేని పరిస్థితి. కూలీ నాలు చేసిన అక్కడ ఆ జీవిత కాలంలో కూడా ఈ అప్పు చెల్లించలేని పరిస్థితి కాబట్టి ఎక్కడా తలెత్తుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అందుకోసమే దీనికి పరిష్కార మార్గం చావే అని భావించారు దంపతులు. పురుగుల మందు మజా బాటిల్లో పురుగుల మందు వేసుకుని తాగి తనువు చాలించారు. అయితే ఈ ఘటనతో అబ్దుల్లాపురంలో విషాద ఛాయలు అనుకున్నాయి. నిఖిల్ రెడ్డి ప్రస్తుతం అయితే తన తల్లిదండ్రులు ఈ అంత్యక్రియలో పాల్గొనేందుకు వచ్చినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ సమాచారం వీళ్ళు చనిపోయినటువంటి సమాచారం వాళ్ళ బంధువులకు కానీ వాళ్ళ అక్కడ ఉన్నటువంటి వీళ్ళకి తెలియడానికి చాలా లేట్గా అంటే ముందుగానే తను మొన్నటి రాత్రి ప్రిపేర్ చేసుకుని ఒక లేఖ రాసుకున్నాడు. నాకు చాలా అప్పులు అయిపోయినాయి, చెల్లించలేనటువంటి పరిస్థితి, ఇబ్బంది పడతా ఉన్నాం అని నింద్యాలలో ఉన్నటువంటి ఒక బంధువుకి వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చినట్టు మనకు తెలుస్తా ఉంది. ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఎక్కడ ఉన్నారని ట్రేస్ చూస్తే పంట పొలాల్లో వెలుగోడు ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాల్లో తెల్లవారుజామున ఆ పొలాలకు వెళ్ళి చూశాక విగత జీవులుగా పడి ఉన్నారు ఈ ప్రశాంతి అదే మహేశ్వర్ రెడ్డిలు. ఆ సమాచారం స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు అందజేయడంతో వాళ్ళ యొక్క అడ్రస్ వాకప్ చేసి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనే దీని మీద దర్యాప్తు చేశారు. ఆ నేపథ్యంలోనే వాళ్ళ బంధువులకు కూడా సమాచారం ఇచ్చిన నేపథ్యంలోనే తన మహేశ్వర్ రెడ్డి సోదరుడు వచ్చాడు. ఎప్పుడు కూడా చాలా 20 ఏళ్ళు అవుతుంది మేము మాట్లాడుకోక, మా మధ్య కూడా మనస్పర్ధలు ఉన్నాయి, ఎప్పుడు కూడా మాట్లాడేవాడు కాదు, ఈ అప్పు ఉంది అని చెప్పేవాడు కూడా కాదు. అయితే ఇలా ఎందుకు చనిపోయాడా, అప్పైనా ఇంకేమైనా కారణాలు ఉన్నాయి మాకు కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కుటుంబంతో కూడా కొంత విభేదాలు ఉన్నట్టు దూరంగా ఉంటున్నట్లు స్వయంగా తన సోదరుడు చెప్పేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా మాత్రం ఇలాంటి కొడుకు ఉన్నా ఒకటే లేకుండా ఒకటే. ₹1,00,00,000 అప్పులు చేసి ఈ రోజు తల్లిదండ్రులక ఆ చావుకి కారణమైన నిఖిల్ రెడ్డి తన అల్లారు ముద్దుగా పెంచుకొని భవిష్యత్తులో మనకు భరోసా ఇస్తాడు, బాసటగా నిలుస్తాడంటే మాత్రం చేసిన అప్పుకి బలయ్యారు ఆ తల్లిదండ్రులు. అయితే ఈ పరిస్థితి భవిష్యత్తులో ఏ తల్లిదండ్రులకు రాకూడదు, ఏ కన్న కొడుకు ఇలాంటి చర్యలు చేయకూడదు. ఇటీవల కాలంలో యువత కూడా పెడదోవ పడుతుంది, మత్తు బానిస అవుతుంది, గంజాయి బానిస అవుతుంది. మరోవైపు ఆన్లైన్ బెట్టింగ్లతో జీవితాలే నాశనం అవుతున్నాయి. ఇక్కడ తన వ్యక్తిగత జీవితమే కాదు కుటుంబం అంతా కూడా ఈ రోజు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే మాత్రం ఆన్లైన్ కి బెట్టింగ్ అయినటువంటి యువత అలర్ట్ కావాలి. ఇకనైనా ఈ సంఘటనను మీరు ఒక ఉదాహరణగా తీసుకొని భవిష్యత్తులో ఆన్లైన్ బెట్టింగ్ ఆడే వాళ్ళు కానీ లేకపోతే దుర్వ్యసనాలకు అలవాటు పడేటువంటి యువత మాత్రం కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. రైట్ హుస్సేన్, మొత్తగైతే మాత్రం నంద్యాల జిల్లా వెలుగోడు మండలం అబ్దుల్లాపురంలో విషాదం నెలకొంది. కొడుకు చేసిన ₹2,40,00,000 అప్పు తీర్చలేక తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహేశ్వర్ రెడ్డి ప్రశాంతులకు ఒక్కడు కొడుకు, అతగాడి పేరే నిఖిల్ రెడ్డి. డిగ్రీ చదువు కోసం కొడుకుని బెంగళూరుకు పంపించారు పేరెంట్స్. ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసయ్యాడు నిఖిల్ రెడ్డి. ఆన్లైన్ బెట్టింగ్లో భారీగా డబ్బులు పోగొట్టుకున్నాడు నిఖిల్. దాదాపు ₹2,40,00,000 అప్పులు చేశాడు నిఖిల్. 10 ఎకరాల భూమి, ఇల్లు, కళ్ళం అమ్మేసి ఆ అప్పులు తీర్చే ప్రయత్నం చేశారు. కానీ ఎంతకీ అప్పులు తీరకపోవడంతో మరో 3 ఎకరాల భూమిని కూడా అమ్మేందుకు తల్లిదండ్రులు సిద్ధమంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో అప్పుల్లో కూరుకుపోయారనేది. ఈ నేపథ్యంలోనే అఫ్కోర్స్ ఇటువంటి సందర్భాల్లో ఈ సందర్భాన్ని అదును చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తక్కువ ధరకు ఆ 3 ఎకరాల భూమిని అడిగే ప్రయత్నం చేశారు. దీంతో మహేశ్వర్ రెడ్డి కుటుంబం కలత చెందింది. మహేశ్వర్ రెడ్డి దంపతులు కలత చెందారు.
దీంతో పొలంలోని పురుగుల మందు తాగి బలవన్ మరణానికి పాల్పడ్డారు. ఈ కథనం మమ్మల్ని కాస్త కలవరపరచైతే మమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం మా ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మనకు తెలియదు అన్నది, అదైతే తెలియదు. అందరూ చూసినాకనే మేము నిదానం పోయినాం. చేనికాడుకు వెళ్ళి చూస్తే ఇద్దరు పడిపోయినారు. నిన్న రాత్రి వచ్చినప్పుడు ఈడ మా ఊర్లో లేకనే 7 నెలలు వాళ్ళు ఊరు విడిచిపెట్టిపోయి ఇలా ఊళ్ళోనే ఉన్నారు, బాగానే ఉన్నారు. వాళ్ళకే సంబంధం మనకైతే ఏం మ్యాటర్ గురించి ఏం తెలియదు. అంటే అప్పుగా బాగుంటుంది మామూలుగా అయితే ఉండాడు అప్పు, దాని గురించి చచ్చిపోయినాడని తెలియదు, ఏది తెలియదు. మేము మాట్లాడకూడదు 20 ఏళ్ళే నేను మా ఆయన కూడా పలకరించే మాట్లాడతాం. ఇంకా అటువంటిది ఏం లేదనుకున్నాం, మాట్లాడేది గిట్టాడేది ఏం లేదు. అంటే ఎంత ఉంది వస్తుంది అప్పు ఎలుగోడు తెలియదన్న మనకు. ఎలుగోడులో ఉన్నాడు, కర్నూలులోకి ఉన్నారు, నంద్యాలకు ఉన్నారు, మనకు తెలియదు. వాళ్ళ మామకు తెలుసు, వాళ్ళ మామ వాళ్ళ ఇంటికానే ఉన్నాడు ఆయన. ఎప్పుడైనా మనకి తెలుసు అన్న, కొడుకు వాళ్ళ సంబంధం కానీ కొడుకున్నాడు కదా, మనకేం తెలుసు. అంటే వ్యవసాయం పొలం ఎంత పొలం 8 ఎకరాలు ఏరియా అది. ఇంకా మనకు ఇప్పుడు నువ్వు ఒకటి చెప్తావు, ఆయన ఒకటి ఇంకొకటి చెప్తాడు, మనకి తెలుసు. మనం దాంట్లోకి జోక్యం చేస్తున్నాం. మేము పంచుకొని కూడా 20 ఏళ్ళ పైగా, ఇద్దరం అన్నదమ్ములమే పంచుకొని కూడా 20 ఏళ్ళ పైగా. మీతో ఏమైనా చెప్తున్నాడు? ఇంకా ఏం లేదు, మాటలే లేవు నాకు ఆయనకు 20 ఏళ్ళ పైగా. నేను పెళ్ళి చేసుకుని ఏం మాట్లాడేది లేదు, నేను మాట్లాడేది లేదు. మళ్ళీ పొట్లాలే చేయలే, మేము మాట్లాడడం అనుకున్నాం అంతే. ఇవాళ పని వాళ్ళు చేసుకుంటారు. ఆల్రెడీ సగం కట్టి 5 ఎకరాలు అయిపోయింది. మా ఊరిలో కూడా తీసుకున్నారు. ఎంత అమ్మినాడు? 5 ఎకరాలు చెన్ను బట్టి పోతుందన్నా. ఎంత కట్టిండు? అది 1 కోటి చిల్లర కట్టాడు. కోటి ఆయన అవసరాలకు తీసుకున్నాడంటవా? ఎట్లా పోయింది? నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో వెలుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో గడిచిన రాత్రి మహేష్ రెడ్డి వాళ్ళ భార్య ప్రశాంతి ఇద్దరు పాయిజన్ తీసుకుని సూసైడ్ చేసుకున్నారు పొలంలో. దీనిపైన అక్కడ విచారణ చేస్తే మహేష్ రెడ్డి వాళ్ళ భార్య ప్రశాంతి వాళ్ళకు ఒక నిఖిల్ రెడ్డి అని కుమారుడు ఉన్నాడు. అతను డిగ్రీ డిస్కంటిన్యూ చేసినాడు. అతను హైదరాబాద్లో ఉంటాడు. అతను వాళ్ళ పేరెంట్స్కి కొంచెం నమ్మించి చాలా డబ్బుల వరకు అన్నీ ఏదేదో నేను సైబర్ క్రైమ్ అంతా చేస్తున్నానని చెప్పి వాళ్ళకంతా డైవర్ట్ చేస్తూ వాళ్ళకి బాగా నమ్మించి దాదాపు 2,40,00,000 వరకు అప్పు చేసుకున్నారు. ఈ అప్పులంతా వాళ్ళ ఊరు వాళ్ళు, అబ్దుల్లాపురం విలేజ్ వాళ్ళు, వెలుగోడు వాళ్ళు, చుట్టుపక్కల గ్రామ పంచాయతీలు, బంధువులు, వాళ్ళ పేరెంట్స్ అంతా వాళ్ళు చాలామంది అప్పులు ఇచ్చినారు. వాళ్ళంతా ఒక నవంబర్ నెలలో కొంతమంది రైతులంతా మాట్లాడుకొని అతనుకున్న ఇల్లు, ఆయనకున్న స్థలాలన్నీ కొన్ని సేల్ చేసి కొంతమంది అప్పు తీసుకొని పరిష్కారం చేసుకున్నారు. ఇంకా కొంతమందికి ఆయనకు అప్పు ఇవ్వాల. అతనికి రోడ్డు పక్కన ఒక 3 ఎకరాల ల్యాండ్ ఉందంట. ఆ ల్యాండ్ రేటు కొంచెము తక్కువ రేటుకు అడుగుతున్నారని వాళ్ళు చాలా ఒక 6 నెలల నుంచి వాళ్ళ అత్తగారి ఇల్లు వెలుగోడు టౌన్లో వెంకటేశ్వర రెడ్డి ఇంట్లో ఉన్నారు. గడిచిన రాత్రి 9 గంటలకు వాళ్ళ మామ వెంకటేశ్వర రెడ్డి, ఈయన మహేష్ రెడ్డి, వాళ్ళ భార్య ప్రశాంతి వీళ్ళందరూ భోజనం చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక 1 వీక్ నుంచి పక్కన ఒక షెడ్లో పండుకుంటున్నారంట. వారం నుంచి పండుకున్న తర్వాత నైటు వాళ్ళు ఒక లెటర్ కూడా రాసి వాళ్ళ సడ్గుడు నంద్యాలలో ఉంటాడు, వాళ్ళకు వాట్సాప్లో పంపించినారు. దీంట్లో వాళ్ళు పాయిజన్ అంటే మనకు థమ్స్అప్, ఇది మజా బాటిల్, కూల్ డ్రింక్స్ బాటిల్ తెచ్చుకొని దాంట్లో పాయిజన్ కలుపుకొని భార్యాభర్తలు ఇద్దరు పాయిజన్ తీసుకొని చనిపోయినారు. ఆ విషయం నాకు తెలిసి నేను కూడా సీన్ విజిట్ చేసినాను. మొత్తం వెరిఫై చేస్తే వాళ్ళ బంధువులంతా, వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు, మహేష్ రెడ్డి బ్రదర్స్, వాళ్ళ మామ వెంకటేశ్వర రెడ్డి, వాళ్ళంతా ఏమంటున్నారంటే అప్పులు ఎక్కువ ఉండడంతో ఆ అప్పు కట్టుకోలేక ఆ బాధతో భార్యాభర్తలు ఇద్దరు మానసికంగా ఇది అయ్యి సూసైడ్ తీసుకున్నారని చెప్తున్నారు. అయినా మేము మెరిట్ ఆఫ్ ది కేసు, ఆ సూసైడ్ నోటు, ఏమేమి జరిగినాయి అన్ని యాంగిల్స్లో పూర్తిగా క్షుణ్ణంగా విచారించి ఎవరిదైనా దాంట్లో ప్రమేయం ఉంటే వాళ్ళపైన చట్టరీత్యా చర్య తీసుకుంటాము. ఇప్పుడు మన ఆత్మకూరు సిఐ లక్ష్మీనారాయణకు ఈ కేసు టేకప్ చేయమని నేను చెప్పినాను. సిఐ ఎస్ఐ భూపాల్, వెలుగోడు ఎస్ఐ ఇద్దరు కేసు విచారణ చేస్తున్నారు. ఉన్న విషయం మీకు తెలుపుతున్నాను. సూసైడ్ నోట్లో అదే అప్పులు ఎక్కువ చేయడము, ప్లస్ ఆన్లైన్ ఏదో అది కావటం లేదు ల్యాండ్స్. అందులో ఇప్పుడు అతనికి అప్పు చూసి తక్కువ రేట్లు, అది ఎకరా 36-40 లక్షలు పోతే ఇప్పుడంతా 22 లక్షలకు అడుగుతున్నారని అంటున్నారు.
దాంట్లో ఆ పాయిజన్ పొడితో పూర్తిగా మనకు అక్షరాలు కనబడటం లేదు సూసైడ్ నోట్లు. ఆ నోట్ అంతా పాయిజన్ దానిపైన పడి మొత్తం ఇది అయిపోయింది, ఆయిల్ మాదిరిగా అయిపోయింది.